రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్మెంట్ సమయంలో అంగన్వాడీ సిబ్బందికి అందించేటువంటి సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. దీంతో 65 ఏళ్ల వయసు పూర్తయినటువంటి రిటైర్ అయ్యేటువంటి అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, అంగన్వాడీ హెల్పర్లకు ₹1,00,000 చొప్పున ఆర్థిక ప్రయోజనం అందించనున్నారు. ఇక అంతేకాకుండా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బంది స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగేటువంటి వారికైతే మరి ఇక స్వయంగా అయితే మరి ప్రయోజనాలను కూడా ఈ ప్రయోజనాలను వర్తింపజేయనున్నట్లుగా కూడా సర్కారు వెల్లడించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ మిషన్ సమక్షం అంగన్వాడీ పోషణ్ 2.0 మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ సిబ్బందికి గరిష్టమైనటువంటి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లుగా అయితే నిర్ణయించారు. గతంలో అంగన్వాడీ టీచర్లకు దాదాపుగా 1,00,000, ఇంకా మరి హెల్పర్లు ఇక మినీ అంగన్వాడీ వర్కర్లకు ₹50,000 అయితే సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్గా అయితే అందించేవారు. అయితే మరి ప్రభుత్వం ఈ యొక్క మొత్తాన్ని కూడా పెంచేసిందని చెప్పాలి. మరి ఇక కొత్త నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వయసులో విధుల నుంచి వైదొలిగేటువంటి అంగన్వాడీ టీచర్లకు ₹2 లక్షల, హెల్పర్లకు ₹1,00,000 చొప్పున సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ అందిస్తున్నారు. అలాగే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బంది ఇక స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా కూడా ఈ యొక్క ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం కల్పించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా 2026 నుంచి 27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా 2,572 మంది అంగన్వాడీ సిబ్బంది బ్యాంకు అకౌంట్లలో సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ కింద దాదాపుగా 15.61 కోట్లు జమ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 473 మంది అంగన్వాడీ టీచర్లకు 4.73 కోట్లు, ఇక మరి 1930 మంది అంగన్వాడీ హెల్పర్లకు 9.65 కోట్లు చెల్లించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. పెంచిన ప్రయోజనాల ప్రకారం మరో 14 మంది అంగన్వాడీ టీచర్లకు 28 లక్షలు, 59 మంది హెల్పర్లకు 59 లక్షలు అందించారు. గతంలో అమల్లో ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారం మరో 96 మంది సిబ్బందికి కూడా 36.10 లక్షల బెనిఫిట్స్ చెల్లించినట్టు తెలుస్తోంది. ఇక మరి అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు దీర్ఘకాలంగా సేవలు అందించినటువంటి వారికి గౌరవప్రదమైనటువంటి ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. గత ప్రభుత్వ హయాంలో రిటైర్ అయినటువంటి అంగన్వాడీ సిబ్బందికి కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే ఇక రిటైర్మెంట్ ఎండ్ బెనిఫిట్లను అయితే చెల్లించినట్లుగా అయితే వెల్లడిస్తూ ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాలలో నోటిఫికేషన్ విడుదల కాగా మరికొన్ని జిల్లాలలో నోటిఫికేషన్ విడుదలకు రెడీగా ఉంది.